పెళ్లి చేసుకుంటే క్రియేటివిటీ తగ్గిపోతుందా? ఈ మాట మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. దీంట్లో నిజమెంతో తెలుసుకుందాం. పెళ్ళై చక్కటి వైవాహిక జీవితం గడుపుతూ సృజనాత్మక రంగంలో ప్రఖ్యాతిగాంచిన వారు మన మధ్య వందల సంఖ్యలోనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే క్రియేటివ్ రంగంలో ఉన్నవారు ఒకటి కాదు 2-3 వివాహాలు చేసుకున్నవారు కూడా చాలామందే ఉన్నారు. ప్రముఖ రచయిత సాల్మన్ రష్దీ మనందరికీ తెలుసు. ఆయన తన జీవితంలో 3 సార్లు వివాహం చేసుకున్నారు. అలాగే ప్రముఖ తమిళ సినీ గేయ రచయిత, మొట్టమొదటి జాతీయ సినీ గీత అవార్డు, ఉత్తమ గీత అవార్డు రచయిత అయిన తమిళ రచయిత కన్నదాసన్ గారికి 3 భార్యలన్న విషయం చాలామందికి తెలియని విషయమే. అలాగే ఖుష్వంత్ సింగ్ మనందరికీ తెలుసు, ప్రముఖ జర్నలిస్ట్. ఆయన చక్కటి వైవాహిక జీవితం గడుపుతూనే ప్రముఖ రచయితగా పేరొందారు. కాకపోతే సృజనాత్మక రంగాలలో పనిచేసే వారికి జీవిత భాగస్వాములుగా సృజనాత్మక రంగానికి చెందినవారు లేదా కనీసం సృజనాత్మకత పట్ల ఆసక్తి ఉన్నవారు లభించే పక్షంలో ఆయా వ్యక్తులు మరింతగా రాణిస్తారు. అంతేకాకుండా సృజనాత్మక రంగాల్లోని వ్యక్తులు తమ జీవిత భాగస్వామి గురించి ఊహించే ఊహలు వేరుగా ఉంటాయి. సృజనాత్మక రంగంలో ఉన్న వ్యక్తుల ఆలోచనాధోరణులకు ఇతరుల ఆలోచనలకు కొంత తేడా ఉంటుంది. అందువల్ల సృజనాత్మక రంగంలో పనిచేసేవారు సాధారణ వ్యక్తులతో కలిసి ఒక్కొక్కసారి కొంచెం కష్టంగానే ఉంటుంది.